అసలు తెలంగాణ అంటే మన అమ్మమ్మలు తాతలు తలకి కట్టుకొని దాని వెనక నుంచి రుమాల కట్టి ఓ సుట్ట పట్టుకొని దారి పొడవునా అక్కడక్కడ కొంత కళ్ళు తాగు నడుచుకుంటూనే గుట్టలల్లా గ్రామం వచ్చేది, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గర. మన అమ్మమ్మలు కంటె బొక్కలు వెళ్ళి పీలిగ శరీరం లాగా ఉండి ఎముకల గూడుతో జాకెట్ ని ఇక్కడ ఇంత ముడేసుకుంటారు. అక్కడక్కడ మన అమ్మమ్మలు కూడా చుట్టదాగుతారు. ఒక మరణవార్త తెలిసినప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు శవాల మీద పడి ఈ ఎముకల్ని ధమ గుద్దుకొని శవాల మీద పడి గుండెలు అదిరేటట్టు, భూమి బద్దలయ్యేటట్టు ఆ ఏడుపు అంతా తరతరాల దుఃఖాన్ని ఆ శవం మీద పడి ఏడుస్తుంటారు. ఆ దుఃఖంలో ఉండే ధ్వని అది. అయ్యా ఇట్లా బతికినామని తాతల్ని, చుట్టాలని, బంధువుల్ని మొత్తాన్ని వరుస పెట్టి మాట్లాడుకుంటూ మన అమ్మమ్మలు తాతయ్యలు పిల్లగాళ్ళని భుజాల మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని గుట్టలలో ఉరుక్కుంటూ చుట్టాల దగ్గరకు వచ్చి చచ్చిపోయిన శవాల దగ్గర అమ్మో అయ్యో అని ఏడ్చుకుంటూ పడే దుఃఖమే నాకు కనిపించే తెలంగాణ. నాకు కోటి రతనాల వీణ నాకు కనపడి, నాకెప్పుడు కోటి రతనాల వీణ నా బీసీఎస్ కనపడి, మరి అది ఎవడు మాట్లాడిందో నాకు తెలియదు.